హలో ఆల్, ఎలా ఉన్నారంతా? నేను మా తమ్ముడి దగ్గరికి వచ్చాను. నాకు చాలా టైం మిగిలిపోతుంది అనమాట ఇక్కడికి వస్తే. ఇంట్లో పనులు ఏవి ఉండవు అసలు, పిల్లలు హడావిడి ఏమీ లేదు. అందుకే గంట నుంచి కాఫీ తాగుతున్నాను అనమాట. నేను ఖాళీగా ఉండి అందరి స్టేటస్లో చూస్తున్నాను. సో నా ఫ్రెండ్ ఒక స్టేటస్ చూశాను. వై యూ ఆల్ టేక్ సోషల్ మీడియా సో సీరియస్? ఐఎమ్ హియర్ టు జస్ట్ లై అండ్ లాఫ్. నిజమే అనిపించింది నాకు కూడాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సోషల్ మీడియాని మీరు అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటారు? ఇక్కడ లై అంటే అబద్ధాలు చెప్పడానికైతే రావట్లేదు, కానీ అన్ని నిజాలు మీకు చెప్పడం లేదు. అన్ని నిజాలు లైఫ్లో మీకు చెప్పేస్తారా? సో ఎందుకు సోషల్ మీడియాని అంత సీరియస్గా తీసుకుంటారు జనాలు? నాకు అర్థం అవ్వదన్నమాట. నాకు కూడా ఎవరైనా ఒక ఫుడ్ వ్లాగ్స్ చేస్తున్నారు అని అంటే, రోజు వెళ్ళి ఎక్కడో రెస్టారెంట్లో తిని ఆ ఫుడ్ రివ్యూస్ ఇస్తున్నారు అని అంటే, వాళ్ళు ఇంకా రోజు బయటే తింటారు, ఇంట్లో వండుకోరు అని ఒక జడ్జ్మెంట్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో అలాగే ఎవరైనా చాలా బాగా రెడీ అయ్యి రోజు గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేస్తున్నారు అని అంటే, వాళ్ళకి ఇదే పని, ఇంకా మేకప్లు చేసుకుంటూ రెడీ అవుతూ వాళ్ళు ఇంక వేరే ఏ పనులు చేయరు అని ఒక జడ్జ్మెంట్లోకి వెళ్తారు. ఇలాగా వాళ్ళు సోషల్ మీడియాలో ఏది ప్రొజెక్ట్ చేస్తున్నారో అదే నిజం, అదే వాళ్ళ లైఫ్ అని అనుకుంటూ చాలా ఎక్కువగా జడ్జ్మెంట్ అయ్యి స్టేట్మెంట్స్ పాస్ చేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది నేను వీడియోస్ చేస్తున్నాను, ఎప్పుడు ప్రవచనాలు ఇస్తూ ఉండడమేనని పని, వేరే ఏ పని పాట నువ్వు చేయవా ఇంట్లోని అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొన్ని రోజుల్లోని. లేదండి, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ జాబ్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూసే మీకు కూడా మీ పనులు ఎలా ఉన్నాయో, చేసే మాకు కూడా మా పనులు ఉంటాయి. పొద్దున్న లేచి నేను పిల్లల్ని ఎలా రెడీ చేస్తాను, ఎంత కుక్ చేస్తాను, వాళ్ళకి బాక్స్లు ఎలా ఇస్తాను, వాళ్ళని ఎలా చదివించుకుంటాను, నా జాబ్ కోసం నేను ఎలా పరిగెడతాను, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐ గెట్ అడ్జస్ట్. నేను అడ్జస్ట్ అయ్యి బయట ఓన్లీ యాపిల్స్ తినే రోజులు కూడా ఉంటాయి. పెద్ద పెద్ద ఫుడ్ వ్లాగ్స్ స్పెషల్స్ చేసినవి పెట్టేస్తున్నా సరే, ఇలా రోజంతా వర్క్ చేసి 10-10:30 వరకు కూడా ఇంట్లోని ఎంతో వర్క్ చేసి హ్యాపీగా నిద్రపోయే టైం వరకు కూడా మల్టిపుల్ టాస్క్లు చేసుకుంటూనే లైఫ్ రన్ అవుతుంది. సో ఎవ్రీబడి హ్యాస్ ది సేమ్. ఇల్లు సర్దుకోవడం అను, ఇల్లు క్లీన్ చేసుకోవడం అను, జీతం కోసం పనులు చేసుకోవడం అను, ఇది ఒక సరదా. ఇవన్నీ షేర్ చేసుకోవడం మీతోటి ఒక సరదా. అంటే దట్స్ జస్ట్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అది జరిగినప్పుడు మీకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను వారంలో ఒకరోజు స్పెషల్ వండుతున్నాను అని అంటే, అది జరిగినప్పుడు నేను షేర్ చేసుకున్నాను అని అనుకుంటే అంతే, ఆ రోజు చేశాను. నేను మళ్ళీ ఎప్పుడు చేస్తానో తెలీదు. దట్ ఈస్ నాట్ మై లైఫ్. సో మీకు సోషల్ మీడియాలో ఎవరు ఎంత ఇవన్నీ చూపిస్తున్నా సరే, అది మాత్రమే వాళ్ళ లైఫ్ కాదు. సో నాకు అనిపించింది నిజమే. నేను కూడా అప్పుడప్పుడు చాలామందిని జడ్జ్ చేసే ఉంటాను. బహుశా సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ చూసో, అంటే నాకు ఒక స్కూల్ మేట్ ఫ్రెండ్ ఉంది. స్కూల్ మేట్ స్టేటస్ చూసి ఎప్పుడు ట్రిప్పుల్లో బిజీగా ఉంటుంది. ఇది అసలు పిల్లలు స్కూల్లో పోవా, ఎప్పుడు చూసిన స్టేటస్లో ట్రిప్పులు, పూజలు, పార్టీలు, వెడ్డింగ్స్ ఇవే ఉంటాయి. అది కూడా ప్రతిరోజు 10-15 ఫొటోస్ లాగా. సో అబ్బాయి దీని లైఫ్ భలే ఉంది అని అనుకునేదాన్ని అనమాట. సో నేను కూడా జడ్జ్మెంటల్ అయ్యాను. మేబీ దాని లైఫ్ అదొకటే కాదు. సో డోంట్ టేక్ సోషల్ మీడియా టూ మచ్ సీరియస్. చూడండి, ఒక కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వాళ్ళని డెవలప్ చేసుకునేలాగా ఇన్ఫర్మేషన్ని తీసుకోండి. కానీ ఒక నెగటివిటీని మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది. 14 Diaries. బాయ్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. జీవితం అంటే ఎన్నో అనుభవాలు, వాటి వెనక ఎన్నో కథలు.